వక్ఫ్ బోర్డ్ స్థలంలో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. సో ఇది ఎన్ని ఎకరాల్లో జరగబోతోంది? ఈ స్కూల్ ఎవరికి అవైలబుల్లో ఉండబోతోంది సార్? జామియా మస్జిద్ అనే ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన ఎకరా ఉంది, 13.3 ఎకరాలు. దాంట్లో ప్రజల ఆకాంక్ష ఏంటంటే ఒక స్కూల్ ఉంటే బాగుంటుంది, ఒక మసీదు ఉంటే బాగుంటుంది, ఇంకేదైనా కమర్షియల్ యాక్టివిటీ చేసి ఆదాయ వనరులు ఉంటే బాగుంటాయని అందరు ఎప్పటి నుంచో కోరిక అది. కానీ ఆ విషయం స్కూల్ అంటే నడపాలంటే ఈజీ కాదు. సో నారాయణ గారిని కలిశాను, నేను సహాయం చేయండి అని అడిగాను. ఆయన సిఎస్ఆర్ ఫండ్స్ నేను ఒక 15 కోట్లతో ఏర్పాటు చేస్తాను, ఒక మంచి స్కూల్ కడదాము, మీకు స్థలం మీకు మంచిది ఉందా అంటే ఫలానా స్థలం ఉందండి అని చూపిస్తే హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆ స్థలం చూసి. సో ఇప్పుడు ఇది ఎప్పుడు కానీ విద్య ఒకరికి ఇంకొకరికని కాదు, అన్నం ఒకరికి అని ఉండదు, ఇవన్నీ సమాజానికి బాగా చేయడానికి. అక్కడ ముస్లిం ఏరియా అది, ఎక్కువ శాతం ముస్లిం బిడ్డలే ఉంటారాడ. దాంతోపాటు అందరు కానీ చదువుకోవచ్చు. విద్యకి అన్నానికి వాళ్ళు తినాలి వీళ్ళు తినకూడదు అనేది ఉండదు. ఈ దేశానికి భవిష్యత్తుకి ఆస్తి. మనకు రాబోయే రోజుల్లో వీళ్ళే మన దేశాన్ని కాపాడేది. కాబట్టి వీళ్ళలో నైపుణ్యం, వీళ్ళలో విద్య, ఇవన్నీ పెంచి పోషించాల్సిన బాధ్యత మంది ఉంది. ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు, అలాగనే లోకేష్ గారు ఎడ్యుకేషన్లో గొప్ప రిఫార్మ్స్ తెస్తున్నారు. ఇది రూరల్ ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ అది. సో ఆయనకి ఒక మంచి గిఫ్ట్ చేస్తూ ఉంది రూరల్ ఎమ్మెల్యేకి. సో అంటే ఒక స్కూలు తన కాన్స్టిట్యుయెన్సీలో రావడం అనేది కానీ ఒక సంతోషం. నాకు వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా నా స్థలంలో ఒక అద్భుతమైన స్కూల్ వస్తుందని, నాకు నెల్లూరు మంత్రిగా ఆయన చేతుల మీదుగా ఆర్థిక సహాయం రావడం ఆయన ద్వారా, ఆయనకి ఇట్స్ ఏ కలెక్టివ్ యూనో. దీన్ని చూసి రాష్ట్రం మొత్తం ముందుకు వస్తారు దాతలు అందరూ. ఇది ఇటువంటి ఎంకరేజ్ చేయాలి. నేను అందరినీ కోరుతున్నా, ఎక్కడెక్కడ ఒక ముస్లిం స్థలమే అని కాదు, వేరే స్థలాలున్నా సమాజానికి పనికొచ్చే పనులు చేయాలని తెలియజేస్తున్నాను. సార్, ఉచిత విద్య ఉండబోతుందా సార్ ఈ ఇంటర్నేషనల్ స్కూల్లో? 100%. దాంట్లో వేరే ఆలోచనే ఉండదు. 100% ఉచితమే ఉంటుంది. 100%. ఎక్కడెక్కడ వీలవుద్దో అక్కడ గవర్నమెంట్ని కానీ దాంట్లో ఇన్వాల్వ్ చేస్తాము. ఇప్పుడు ముందరే అన్నీ చెప్పేస్తే మా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి అంటారు. అందుకోసం ఎప్పుడు ఏం చేయాలో అన్ని సీక్రెట్లు అడగొద్దు. చమత్కారంగా చెప్తారు సార్ మీరు. ఇలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వక్ఫ్ బోర్డ్ స్థలాలు అన్నింటిలోనూ కూడా మీరు ఇలాంటి మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.